ఈరోజు వీడియోలో రాగి ఇత్తడి సామాన్లు చింతపండు పీతాంబరం నిమ్మకాయ లేకుండా కూడా చూసారు నేను ఎంత తెల్లగా చేశానో అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసారా నా దగ్గర ఉన్న రాగిది ఎంత నల్లగా ఉందో. సో దీనికోసం అయితే 1 టీ స్పూన్ నిమ్మప్పు తీసుకోవాలండి. నిమ్మప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దీనికి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఈ నిమ్మప్పు కరిగేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇది కరిగిన తర్వాత అయితే దీంట్లోకి రాగివి కానీ ఇత్తడివి కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను రాగిది పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇలా నేను ఒక 5 మినిట్స్ ఉంచి తీసాను. చూసారా కలర్ అనేది చాలా వరకు చేంజ్ అయింది. ఇలానే వాటర్లో డిప్ చేసుకుంటూ రౌండప్ చేసుకుంటూ మొత్తం కూడా ఇట్లా వాటర్లో మునిగేంత వరకు మీరు చేసినట్లయితే నల్లగా ఉన్న ఇత్తడి రాగి సామాన్లు ఏవైనా సరే తెల్లగా వచ్చేస్తాయండి. దీనికి నిమ్మకాయ చింతపండు పీతాంబరం ఏది అవసరం లేదు. ఓకే, ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని